హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ మరియు పెన్షనర్లకు తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల గురించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు మినిస్టర్ శ్రీ కోసుల పార్థసారథి గారైతే ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారండి. సో, మరి ఆయన ఏం చెప్పారనేది ఉద్యోగ పెన్షన్ తీసుకున్న నిర్ణయాలు గానీ, ఇతర మొత్తం ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారనేది పూర్తిగా ఆయన మాటల్లోనే విందాము. ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన క్యాబినెట్ మినిస్టర్స్తో అదేవిధంగా సెక్రటరీస్ అందరితో కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో సమావేశం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశం చాలా ఇన్ఫర్మేటివ్గా, ఎడ్యుకేటివ్గా, అందరికీ ఉపయోగకరంగా, రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచిగా ఈ సమావేశం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలు ఎన్నో ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంస పరిపాలన కానివ్వండి, వ్యవస్థల్ని కూల్చివేయటం మూలంగా కానివ్వండి, ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వారి ఆశల్ని సాకారం చేసే దిశగా ఏ విధంగా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి, మన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవస్థల్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా ట్రాక్ మీదకి ఎక్కించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 7 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో అనేక వ్యవస్థల్ని గాడిలో పెట్టడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థని ముఖ్యంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడమే కాకుండా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. సో ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించింది ఏమిటంటే ఫైల్స్ క్లియరెన్స్ని వేగవంతం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఆఫీస్తో, ఎందుకంటే ఇంకా కొన్ని కార్పొరేషన్స్ కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న కార్పొరేషన్స్ అవన్నీ కూడా ఈ ఆఫీస్కి కొన్ని అనుసంధానం కాలేదని చెప్పేసి సమావేశంలో అభిప్రాయం వెలువచ్చబడింది. అవన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా, మార్చి నెలాఖరుకు అనుకుంటాను, మార్చి నెలాఖరు కల్లా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ఆఫీస్తో అనుసంధానం కావాలని ఆదేశించడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించినవి కూడా విధానపరమైన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వెంటనే చీఫ్ సెక్రటరీస్తో, సంబంధిత అధికారులతో చర్చించి వాటిని కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి మరి సమీక్షలో అభిప్రాయం వ్యక్తపడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజలు సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఇష్టం జరిగింది చెప్పేసి మనం చేస్తాను. వారు అనేక సమస్యలతో అధికారుల వద్దకు కానీ, మంత్రుల వద్దకు కానీ వచ్చినప్పుడు వారి సమస్యలన్నింటినీ కూడా ఓపికగా విని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. వారు కొన్ని
లీగల్గా సమస్యలు మీ దృష్టికి తీసుకురావచ్చు, మన దృష్టికి, మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. అయితే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలు తీసుకురావచ్చు. వాటన్నిటినీ కూడా ఓపికగా విని అక్కడికక్కడ సత్వరంగా పరిష్కరించగలిగిన సమస్యల్ని పరిష్కరించి, ఏదైనా సరే లీగల్గా కానీ విధానపరంగా కానీ ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో దురుసుగా వ్యవహరించకూడదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించి స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసరించి 15% గ్రోత్ రేట్ని సాధించడానికి, పర్ క్యాపిటా ఇన్కమ్ $42,000 అచీవ్ కావటానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి. ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా, మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ GSDP $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం. 25-26 బడ్జెట్ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి తెలంగాణతో పోలిస్తే GSDPలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. GSDP లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. GSDP వృద్ధికి దోహదపడే ప్రాజెక్టును గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరుపై మరి ముఖ్యమంత్రి గారు చాలా క్రిటికల్గా కూడా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, హోమ్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దీంట్లో కొన్ని లీగల్గా ఉన్నా కూడా రిపీటెడ్గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉన్నాయని కాదు, కానీ ఇది ప్రజా సంబంధమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ ఫిర్యాదులు కూడా పరిష్కరించడం జరిగింది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సమస్యలకి పరిష్కారం లభించలేదు కాబట్టి ఎక్కువగా రావడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా మరి పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు, దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. INPR డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ వ్యవస్థలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. ఫోన్స్ ద్వారా కానివ్వండి, IVRS ద్వారా కానివ్వండి తెలుసుకోవడం జరిగింది. దాని మీద కూడా సమావేశంలో చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నిరంతరం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రజల అభిప్రాయాలకి కారణాలు ఏమిటో, అంటే వాళ్ళు ఏదన్నా సాటిస్ఫాక్షన్గా లేకపోతే వాటికి కారణాలు ఏమిటో, ఆ కారణాలకు ముందు పునరావృతం కాకుండా ఉండే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ డిపార్ట్మెంట్స్ కూడా మరి కృషి చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా పెన్షన్లు ఇచ్చే అధికారులు కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ వ్యవహార తీరు ఏ విధంగా ఉంది, వాళ్ళు పెన్షన్ లబ్ధిదారులతో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వాటన్నిటి మీద కూడా మరి క్షుణ్ణంగా
పరిశీలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కింద పిఎంజి ప్రాజెక్ట్స్ మానిటరింగ్ గ్రూప్ విధానం ఏదైతే ఉందో, ఏదైతే పెద్ద ప్రాజెక్టులు మానిటరింగ్ చేస్తాం, ఆ ప్రాజెక్టులు అమలు చేయటంలో ఎదుర్కొనబడే సమస్యలు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానివ్వండి, బడ్జెట్ ఎలొకేషన్ కానివ్వండి, లేకపోతే వివిధ డిపార్ట్మెంట్స్లో కావాలన్న క్లియరెన్సెస్ని ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం పిఎంజి ద్వారా మానిటర్ చేస్తుందో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పిఎంజి మానిటరింగ్ సిస్టమ్ని అనుసంధానించాలని చెప్పేసి డెవలప్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి ప్రాజెక్టు 50 కోట్ల పైబడి తీసుకోబడ్డ ప్రతి ప్రాజెక్ట్ను కూడా క్షుణ్ణంగా మానిటర్ చేస్తూ ట్రాక్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ అమలులో ఎదుర్కొనబడుతున్న సమస్యలన్నిటి మీద కూడా త్వరితగతిన మరి పరిష్కారం లభించే విధంగా చూడాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి మనం చేస్తాను. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ని మరింత విస్తరించాలని ప్రస్తుతానికి 158 సేవలు 7 డిపార్ట్మెంట్స్కు సంబంధించి ముఖ్యంగా ఎండోమెంట్, ఏపీఎస్ఆర్టీసీ, ఎనర్జీ, అదేవిధంగా రెవెన్యూ, సిడిఎంఏ, అన్నా క్యాంటీన్స్, పీజీఆర్సీ వీటికి సంబంధించి 158 సేవల్ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మీద మన హెచ్ఆర్డి మంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా మాట్లాడటం జరిగింది. భవిష్యత్తులో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టూరిజం కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ ప్రజలతో సంబంధాలున్న ప్రతి విషయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనుసంధానించాలని చెప్పేసి సమీక్షలో అభిప్రాయపడటం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ 158 సేవలే కాకుండా ప్రతి విషయం కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకి ఏ విషయంలో అయితే అనుబంధం ఉందో అవన్నీ కూడా ప్రజలు దాని ద్వారా తెలుసుకోవటానికి, దాని ద్వారా ప్రభుత్వానికి చేరవేయటానికి తమ అభిప్రాయాలు కానీ, తమ సమస్యలు కానీ, తమ కోరికలు కానీ, తమ డిమాండ్స్ని కానీ అన్నింటినీ ప్రజలకు చేరవేయటానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ని వినియోగించుకునే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ అనుసంధానం కావాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఒక యాప్ తయారు చేసి ప్రజల అభిప్రాయాన్ని కూడా ఈ వాట్సాప్ ద్వారానే ప్రభుత్వానికి చేరవేసే విధంగా వాళ్ళ సంతృప్తి కానివ్వండి, వారి అసంతృప్తి కానివ్వండి, అన్నీ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా తెలియజేయటానికి కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరటం జరిగింది. ఎంత మైన్యూట్గా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చర్చించారంటే ఆఖరికి ఆర్టీసీలో సీట్స్ బుకింగే కాకుండా బస్సు ఎక్కడుంది, ఏ సమయానికి ఏ గ్రామంలో ఉంది అవన్నీ కూడా తెలుసుకోవటానికి మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్, అదేవిధంగా సర్టిఫికేట్స్ సంబంధించి ప్రతి సర్టిఫికేట్ కూడా అంటే అథారిటేటివ్గా వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా అభివృద్ధి చేయాలని సూచించడం జరిగింది. ఇదంతా కూడా అంటే చాలామంది గ్రామాల్లో వారికి వాట్సాప్ యాప్ని వాడతాం కానీ, లేకపోతే ప్రభుత్వం డెవలప్ చేసిన యాప్ని వాడతాం రాకపోతే వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ సమావేశం ఏదైతే ఉందో ప్రజలకి ఉపయోగపడే విధంగా, ప్రజల సమస్యలకి పరిష్కారం లభించే విధంగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ముఖ్యంగా విజన్ 2047 ఏదైతే ఉందో ఆ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటి నుంచే ఏ విధంగా అడుగులు వేయాలి, ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు ఏ ఆకాంక్షలతో అయితే ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో ఆ ప్రజల సంతృప్తికరంగా ఏ విధంగా సేవలు ఉండాలి అనే దాని మీద ముఖ్యంగా చర్చలు జరుగుతుందని చెప్పేసి సమావేశం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం.